మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 22వ అధ్యాయము. క్షీరసాగర మదనము. కృష్ణమద మహాముని జహనుమునితో ఇట్లా నేను, జహనుమునివర్య వినుము. అశ్వమేధ యాగము చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘమాస వ్రతము ఆచరించు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగము చేసిన వచ్చినట్టి పుణ్య ఫలమును పొంది చివరకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి అయిన ఇంద్ర పదవినందును మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేయువాడు అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను. జహనముని గృష్ణమద మహాముని తిథులు అనేకములుండగా ఏకాదశి అన్నింటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యను, అనేక అశ్వమేధములు చేసిన వచ్చినంతటి పుణ్యం ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనాను ఇట్లు చేసి ఇంతటి పుణ్యాన్ని పొందారా చెప్పండి అని అడిగారు. కృష్ణమద మహాముని ఇట్లు చెప్పాడు. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందినట్టి వ్రత కథను చెప్పేదని వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగను, సర్పరాజు వాసుకిని కవ్వపు త్రాడుగను చేసి క్షీర సముద్రమును వధించారు. వారు వాసుకిని మేరుపర్వతమును 3 వరుసలుగా చుట్టి దేవతల ఒకవైపునను రాక్షసులు మరి ఒక వైపునను పట్టారు. వారిట్లు సముద్రమును మదించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించాడు. అటు తరువాత అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము ఉన్నగనవి సముద్రం నుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునికిచ్చాడు. దేవదానవులు మరలా సముద్రమును మదించారు. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుని వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించారు. దేవదానవులు చేసిన శివస్థుతి. నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వనే, నమశివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రయీ తర్మైక సాధ్యాయ త్రిపురూప యోరు రూపిణే, అపురూపాయ సరూపాయ వేదవేద్యాయతే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహరిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల, పాహ్యస్మాన్ కృపయా శంభో విషాత్ వైశ్వనరోపమాత్ అని భయపీడితులైన దేవతలచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడు ఆ విషమును మింగి తన కంఠమున నిలిపెను. నల్లని విషమును కంఠమున నిలుపుటచే శివుని కంఠము నల్లగా మారిపోయినది. అందుచే శివునకు నీలకంఠుడు అని అప్పటి నుంచే పేరు ఏర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చింతులైన దేవదానవులు సముద్రము ధనమును మాని అమృత పాత్రను స్వాధీనము చేసుకొనవలెనని ప్రయత్నించారు. ఒకరికి దక్కకుండా మరి ఒకరికి అపహరించవలనని ప్రయత్నించారు. ఈ విధంగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది. మాయావియగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపము పొందాడు. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములకు ఆమె స్తనములు జగనములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపంగ పువ్వు వలె ఉండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయ్యి పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహాన్ని పెంపొందింపచుండెను. ఆకస్మికముగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి, దేవతలారా, దానవులారా అని మధురస్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులై దేవదానవులు ఆమె మధురస్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలబడ్డారు. ఆమె
దేవదానవులను చూచి, దేవతలారా, దానవులారా, నేను మీ దేవదానవుల 2 వర్గములకు మధ్యవర్తినయుండి ఈ అమృత కలశంలోని అమృతమును మీ 2 వర్గముల వారికి సమానముగా పంచెదను. దేవతల వర్గము ఒకవైపునను, రాక్షసుల వర్గము మరి ఒక వైపునను, ఎవరి వర్గము వారి వర్గంలో బారులు తీరి కూర్చోడమని మరింత మధుర స్వరముతో వివాదపడుచున్న వారందరికీ నచ్చ చెప్పినది. ఈమె ఎవరో తెలియని ఆమె కనుక పక్షపాతము లేకుండా కలశములో అమృతమును సమముగా పంచునని ఎవరికి వారు తలచెరి. మంత్రముగ్ధులై దేవతలోక వైపున, రాక్షసులు మరి ఒక వైపున కూర్చున్నారు. అమృత పాత్ర ఆమె చేతికిచ్చారు. అందరినీ వ్యామోహపరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేత పట్టుకొనెను. ఆమె ఆ అమృత పాత్రలో నేర్పరి అయి 2 భాగములుగా ఏర్పరిచెను. ఒకవైపున అమృతమును, మరి ఒక వైపున సుర అంటే కళ్ళును ఉంచెను. రాక్షసులున్న వైపున కళ్ళును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించు ఎవరికి అనుమానం రాకుండా అటు ఇటు తిరుగుచూ ఉండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచారు. చెవులకింపుగా ధ్వనించుచున్న పాదముల అందెల రవళితోనూ, హస్త కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగా, మనోహరముగా, మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకు, సురను దానవులకు కొసరు వడ్డించింది. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగా చేసి కొన్నవారై తాగుచున్నారు. రాహుకేతువుల వివరణ. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవత ముఖములయందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట, తమ వారందరూ సముద్ర మదన జనిత శ్రమనింకనూ వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడ్డారు. ఆ అనుమానం వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చున్నారు. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతుల యందు అమృతమును గరిటతో పోశాను. రాక్షసులు ఆత్రముగా వాటిని త్రాగటతో ఆమెకు అనుమానం వచ్చింది. వారు చేసిన మోసాన్ని గ్రహించింది. జగన్మోహిని రూపమున ఉన్న జగన్మోహనుడు తననే వంచిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరములను ఖండించెను. వారు త్రాగిన అమృతము వారి ఉదరములలోనికి పోలేదు, కానీ కంఠమును దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉన్నారు. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములలో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిసెను. వారిలో 2 అమృతమును తాగకుండగానే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో ఉన్నారు. వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యనే అని విచారముతో దుఃఖము నొంది హాహాకారాలు చేశారు. దేవతలు రాక్షసులలో 2 తమను మోసగించి అమృతమును తాగిరని గగ్గోలు పెట్టారు. దానవులు కకావికలమై తమ స్థానములకు చేరారు. జగన్మోహిని శ్రీహరి అయ్యను. చక్రముచే నరకబడి చావు బ్రతుకు లేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు, కేశవ, చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరముగా ఉన్నది. మా గతి ఏమి? మాకు ఆహారం ఏదియును? దీనముగా శ్రీహరిని ప్రార్థించారు. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో కానీ అమావాస్యతో కానీ కల సంధి కాలమునందు సూర్యుని చంద్రుని భక్షించండి, అదే మీకు ఆహారము అని పలికాడు. ఆ రాక్షసులు ఆకాశమునకు చేరారు. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకుని స్వర్గమునకు పోయారు. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు తమ లోకాలకు చేరారు. సముద్ర తీరమున అమృత కలశము నుంచి ఉన్నప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడ్డాయి. ఒక బిందువు పారిజాత వృక్షముగను, మరి ఒక బిందువు తులసి మొక్కగను అయినవి. కొంతకాలం గడిచెను. సత్యజిత్తను సూత్రుడొకడు మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటిని సంరక్షించాడు. ఆ 2 మొక్కలున్న చోటు మనోహరమైన పూల తోటగా మారింది. సత్యజిత్తు సంరక్షణ వారికి దోహదమైంది. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పములను, తులసి దళములను అమ్మి జీవించుచున్నాడు. పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగా ఉన్నది. తులసి మొక్క కోమలమైన దళములతో అందముగా ఉన్నది.
ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవచ్చు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకి ఇవ్వాలని పారిజాత పుష్పములు కోసుకొని స్వర్గమునకు తీసుకొని వెళ్ళాడు. శచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించారు. మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావాలి అని కోరారు. ఇంద్రుడును గుహ్యకుని అంటే యక్షుని పంపి భూలోకం నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమానిని అడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుకున్నాడు. పుష్పములు తగ్గిపోవుటకు సత్యజిత్తు గమనించాడు. దొంగను పట్టుకొనదలిచాడు. తోటలో రాత్రియందు దాగి ఉన్నాడు. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొని ప్రయత్నించాడు. యక్షుడు దివ్యశక్తి కలవాడొకటచే వానికి చిక్కకుండా ఆకాశమునకు ఎగిరిపోయాడు. సత్యజిత్తు ఎంత ప్రయత్నించిననో వానిని పట్టుకొనట సాధ్యం కావలేదు. దేవేంద్రుడును నీవు యక్షుడవు, ఆకాశ గమన శక్తి కలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించాడు. పుష్పములు ప్రతి దినము పోచునే ఉన్నవి. సత్యజిత్తునకి ఏమీ చేయాలో తోచలేదు. పుష్పచోరిని ఉపాయముచే పట్టుకొనవలనని తలచాడు. శ్రీహరి పూజ నిర్మాల్యమును తెచ్చి పూల తోటకు వెలుపల లోపల అంతటా చల్లాడు. యక్షుడు యథాప్రకారముగా పారిజాత పుష్పములను దొంగతనముకై వచ్చాడు. అతడు ఆ పూలను కోయుచు శ్రీహరి పూజ నిర్మాల్యమును తొక్కాడు. పుష్పములను కోయిపోవచ్చు శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశ గమన శక్తి నశించిపోయినది. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచున్నాడు. యక్షుడును ఎంత ప్రయత్నించినను అచట నుండి పోలేకపోయాడు. జరిగిన దాన్ని గ్రహించాడు. సత్యజిత్తు వారిని పట్టుకొని, ఓరి నీవెవడవు? ఎవరు నిన్ను పంపారు? మా పుష్పములను ప్రతి దినము ఎందుకని అపహరించుచుంటివి చెప్పమని గద్దించాడు. యక్షుడును, నేను యక్షుడను, ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునికి ఇచ్చుచున్నాను. ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేశాను, కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కాను అని పలికాడు. సత్యజిత్తు ఏమీయూ మాట్లాడక ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినముల బందీ అయి ఆ తోటలోనే ఉన్నాడు. మాఘపురాణము 22వ అధ్యాయము సమాప్తము.